హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పుట్టగొడుగులు పెప్పర్ వేపుడు. అదేనండి, మష్రూమ్ పెప్పర్ ఫ్రై. అసలు పుట్టగొడుగుల్ని పుట్టగొడుగులు అని ఎందుకంటారో తెలుసా అండి? ఇవి పుట్టలపై గొడుగు ఆకారంలో మొలుస్తాయి కాబట్టి. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్కి ధీటుగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. ముందుగా పుట్టగొడుగు పై లేయర్ తీసి బాగా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. మష్రూమ్ నుంచి నీళ్లు ఈ విధంగా పైకి రావాలండి. మరలా మూత పెట్టుకుని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ లెవెల్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేయండి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని తింటే ఉంటుందండి. అంతేనండి, పిచ్చెక్కించే పుట్టగొడుగులు పెప్పర్ వేపుడు రెడీ.